అందరికీ నమస్కారం. ఈరోజు పిల్లలు మన శరీర భాగాలను ఎలా ఉపయోగించాలో చూపిస్తారు. ముందుగా మన తలతో ప్రారంభిద్దాం. అందరం మన తలలు తాకుకుందాం. మన తల ఉన్న చోట మన మెదడు ఉంటుంది మరియు ఇది మనకు ఆలోచించడం, నేర్చుకోవడం మరియు గుర్తుంచుకోవడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మన కళ్ళ గురించి మరింత తెలుసుకుందాం. నువ్వు నాలాగా కళ్ళు రెప్పవేయగలవా? మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని చూడడానికి మన కళ్ళు సహాయం చేస్తాయి. తర్వాత మన ముక్కు గురించి మరింత తెలుసుకుందాం. మనము ముక్కు ద్వారా దీర్ఘ శ్వాస తీసుకోవచ్చు. పువ్వులు మరియు ఆహారం వంటి అన్ని రుచికరమైన వస్తువులను వాసన చూడడానికి మన ముక్కు సహాయపడుతుంది. మన నోటి లోపల మనకు దంతాలు మరియు నాలుక ఉన్నాయి. ముందుగా మనం దంతాల గురించి తెలుసుకుందాం. మనం నవ్వినప్పుడు మన పళ్ళు బయటికి కనిపిస్తాయి. మనం పళ్ళతో యాపిల్ తినవచ్చు. మన దంతాలు మనం ఆహారాన్ని నమలడానికి మరియు సులభంగా తినడానికి సహాయపడతాయి. ఇప్పుడు మన నాలుక గురించి తెలుసుకుందాం. రుచికరమైన ఆహారాన్ని రుచి చూడడానికి మరియు మన స్నేహితులతో మాట్లాడటానికి నాలుక మాకు సహాయపడుతుంది. తర్వాత మన చేతుల గురించి తెలుసుకుందాం. మా చేతులు అద్భుతంగా ఉన్నాయి. మన చేతులతో బంతిని పట్టుకోవచ్చు. మన చేతులు వస్తువులను పట్టుకోగలవు, చిత్రాలు గీయగలవు మరియు వ్రాయగలవు. కౌగిలించుకోవడానికి సహాయపడతాయి. ఇప్పుడు మన కాళ్ళ గురించి తెలుసుకుందాం. మన కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. పరిగెత్తడానికి, దూకడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి అవి మాకు సహాయపడతాయి. ఇప్పుడు మేము పరిగెత్తడాన్ని చూపిస్తాం. ఇప్పుడు మన చర్మం గురించి మరింత తెలుసుకుందాం. మన చర్మం ద్వారా మనకు చెమట పడుతుంది. మన చర్మం మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. కౌగిలింతలు మరియు చక్కిలిగింతలు వంటి వాటిని అనుభూతి చెందడానికి మరియు తాకడం మరియు అనుభూతి చెందడం ద్వారా ప్రపంచాన్ని అన్వేషించడంలో మాకు సహాయపడుతుంది. ఇప్పుడు మన చెవుల గురించి తెలుసుకుందాం.
అతని చెవులు లాగి మీకు చూపిస్తాము. పక్షుల కిలకిల అరవడం వింటారా? సంగీతం, పక్షులు పాడటం మరియు మన స్నేహితులు మాట్లాడుకోవడం వంటి శబ్దాలను వినడానికి మన చెవులు సహాయం చేస్తాయి. అద్భుతం! ధన్యవాదాలు పిల్లలు. ఈరోజు మనం చాలా శరీర భాగాల గురించి తెలుసుకున్నాము. మన తల, కళ్ళు, ముక్కు, నోరు, దంతాలు మరియు నాలుక, చేతులు, కాళ్ళు, చర్మం మరియు చెవులు గురించి తెలుసుకున్నాము. మన శరీరాలు నమ్మశక్యం కానివి మరియు ప్రతి భాగం మనకు వేర్వేరు పనులు చేయడంలో సహాయపడతాయి. గుర్తుంచుకోండి, మీ శరీరాలు ప్రత్యేకమైనవి మరియు ప్రపంచాన్ని అన్వేషించడంలో మరియు ఆనందించడంలో మీకు సహాయం చేయడానికి అవి ఎల్లప్పుడూ ఉంటాయి. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. దయచేసి శ్రద్ధగా వినండి. మీ పిల్లలపై నేర్చుకోమని ఒత్తిడి చేయకండి. దయచేసి వారికి చాలా ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని అందించి సొంతగా ఆనందిస్తూ నేర్చుకోనివ్వండి. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు. 2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు 1 గంటకు మించి ఫోన్ని ఉపయోగించకూడదు. ధన్యవాదాలు.